1,00,000 కిలోమీటర్ల మేర ఎలక్ట్రికల్ లైన్ ఉంది. మొత్తం 9,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిఫ్ట్ వైజ్గా పనిచేస్తున్న సిబ్బంది అయినా సరే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. విద్యుత్ వైర్లు టీవీ కేబుల్స్తో కలిసి ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు. ఇంటర్నెట్ కేబుల్స్ను తొలగించాలని ఇప్పుడు ప్రభుత్వం ఆదేశించింది. పలు ప్రాంతాల్లో సమస్యగా మారింది ఈ హై టెన్షన్ వైర్లు. కేబుల్ వైర్ల మూలంగానే ప్రమాదాలు జరిగాయని సీఎండీ ముషరఫ్ అలీ స్పష్టం చేశారు. కరెంటు పోల్స్కు కేబుల్ ఇంటర్నెట్ వైర్లు ఉండడంతోనే ప్రమాదం జరిగింది అంటున్నారు. ప్రస్తుతం అన్యూజ్డ్ కేబుల్స్ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతోటి ఎక్కడికక్కడ వైర్లను సిబ్బంది తొలగిస్తున్నారు. రామాంతపూర్ ఘటనలో కేబుల్ వైర్ల లోపాలు బయటపడ్డాయి. వర్షాకాలంలో విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కేబుల్ తొలగించడంపై ఆపరేటర్లు ప్రభుత్వానికి తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. ఇప్పటికిప్పుడు వైర్లు తొలగిస్తే చాలా సమస్యలు వస్తాయని, కొంత సమయం కావాలని కోరారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అసలు కేబుల్ ఆపరేటర్లకు విద్యుత్ పోల్స్పై కేబుల్స్ అమర్చడంపై స్పష్టమైన రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956లో సంబంధిత రూల్స్ దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. ఇక రూల్ 61 ప్రకారము టెలికాం లైన్లు ఎర్తింగ్ చేయాలి. కాంటాక్ట్ నివారణకు ఏర్పాట్లు చేయాలి. ప్రతి లైన్కు రక్షణ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలి. లైన్లు ఏర్పాటు చేసుకోవాలంటే 1 నెల ముందుగా నోటీస్ ఇవ్వాలి. లైన్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశాక క్లియరెన్స్ ఇవ్వాలి. బిల్డింగ్ సమీపంలో లైన్లకు లోకల్ అథారిటీ లేకపోతే ఓనర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అన్ని లైన్లు సేఫ్టీకి అనుగుణంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. TGSPDCL నుంచి రిటర్న్ పర్మిషన్ పొంది ఉండాలి. అనవసర కేబుల్స్ తొలగించాలి. రెగ్యులర్గా వీటిని చెక్ చేస్తూ ఉండాలి. ఈ రూల్స్ అన్నీ పాటించకపోతే భారీ జరిమానాలు కూడా విధిస్తారు. కానీ కేబుల్ ఆపరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ పోల్స్పై కేబుల్ వైర్లను ఉంచుతున్నారని గతంలో కూడా అనేక ఫిర్యాదులు అందాయి. ఒక కేబుల్ వైర్ అంటే ఈ టీవీ కేబుల్ వైర్ 2 బిల్డింగ్ల మధ్యలో కనెక్టెడ్ ఉంది. అది ఒక్క సైడ్ నుంచి కట్ అయ్యి ఎలక్ట్రికల్ లైన్ మీద పడింది. ఎలక్ట్రికల్ లైన్ మీద పడి కిందికి అది హ్యాంగ్ అవుతుంది. ఆ హ్యాంగ్ అవుతున్న పోర్షన్లో అది ఎలక్ట్రికల్ వైర్కి ఎక్కడ కనెక్ట్ అయిందో దాని కేసింగ్ కాలిపోయి లోపల ఉన్న కాపరు ఎలక్ట్రికల్ కండక్టర్ కాంటాక్ట్లో వచ్చింది. అదేవిధంగా ఆ వైర్ కింద డాంగ్లింగ్ ఉన్నప్పుడు కింద పిన్ ఉంటుంది. మన అందరికీ తెలుసు, టీవీకి ఫిక్స్ అయ్యే పిన్ను. ఆ పిన్ కింద డాంగిల్ అవుతుంది. అదే సమయంలో ఈ చారియట్ మూవ్ అయినప్పుడు వాళ్ళ డీజిల్ అయిపోయింది. డీజిల్ అయిపోయినప్పుడు ఒక 5గురు కింద దిగి వాళ్ళు దాన్ని ఫిజికల్గా పుష్ చేస్తున్నారు. ఆ ఫ్రేమ్ మొత్తం మెటల్ ఫ్రేమ్ ఉంది, ప్లస్ వీళ్ళు పుష్ చేసేది కూడా మెటల్ ఫ్రేమ్ని పట్టుకొని పుష్ చేస్తున్నారు. సో ఆ పై నుంచి మెటల్ కాంటాక్ట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఎలక్ట్రిక్యూట్ అయ్యారు. మీడియన్ మీద దెబ్బ తగిలి చనిపోయారు. ఇద్దరు ఎలక్ట్రికల్ షాక్ కాలేదు, కానీ ఇండైరెక్ట్లీ ఎలక్ట్రికల్ లింక్డ్ ఇన్సిడెంట్. సో నీళ్ళు ఉన్నప్పుడు లేదా చేతులు తడిచి ఉన్నప్పుడు లేదా కాళ్ళు తడిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ షాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 3 ఇన్సిడెంట్స్లో కూడా ఎక్కడ కూడా వైర్ బ్రేక్ కాలేదు, ఎక్కడ కూడా నెట్వర్క్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అన్ఫార్చునేట్గా ఇలాగా ఇన్సిడెంట్స్ వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయ్యి ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.